వెల్కమ్ టు షణ్ముఖ రుచులు అండి. ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ ఆకాకరకాయ పచ్చడి అండి. ఆకాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి, లేదా పొడుగ్గైనా కట్ చేసుకోవచ్చండి. చేసుకొని ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోకి ఒక 7 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కించుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకొని ఆకాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. ఆకాకరకాయ ముక్కలు వేసి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ పచ్చడి వారం నుంచి 10 నుంచి 15 రోజుల పైన నిల్వ ఉంటుందండి. ఎందుకంటే తడి లేకుండా శుభ్రం చేసుకొని కడిగి ఆరబెట్టుకొని ముక్కలు కోసి వేయించుకోవాలండి. 10 నుంచి 15 రోజులైనా ఉంటుందండి నిల్వ. ఇక ఆకాకరకాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. అటు ఇటు కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక 10 నుంచి 15 నిమిషాలు పట్టిద్దండి. నేను తీసుకునే ఆకాకరకాయ ముక్కలు 250 గ్రామ్స్ అండి. మీరు తీసుకునే మెజర్మెంట్ని బట్టి మీరు ఆయిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆకాకరకాయ ముక్కలు వేగాక ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలండి. దీంట్లో పులుపు కోసం నేను నిమ్మరసం వేసుకున్నానండి. మీకు కావాలి అంటే చింతపండు రసం అయినా వేసుకోవచ్చండి. చింతపండు రసం అయితే ముందే వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఆ ముక్కలు పక్కకు తీసుకున్నాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వేసుకొని అవి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ చిన్న స్పూన్ తోటి వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ ఇందులో కరివేపాకు లేదండి. కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చండి, అది కూడా ఆప్షనల్ అండి. ఇవి ఒకసారి కలుపుకున్నాక ముందుగా మిక్సీ పట్టేసుకొని వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక వెల్లుల్లిపాయ మొత్తం ముద్దగా చేసుకొని వేసుకోవాలండి. మీకు అల్లం కూడా కావాలంటే వేసుకోండి, లేకుంటే లేదు, అది ఆప్షనల్ అండి. వేసుకొని అంతా బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. అదే ఆయిల్లో అంతా ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు, నేను ఇక్కడ 250 గ్రామ్స్ కదండి, నేను 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని తగినంత కారం, ఇది ఘాటుగల కారం అందుకని చెంచాంజో కారం వేసుకున్నాను. తగినంత పసుపు అంటే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు, ఇంగువ, మెంతిపిండి కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇంగువ తాలింపులోనే వేసానండి. ఇప్పుడు వేసింది మెంతిపిండి అండి. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఉప్పు కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాక ఆ ముక్కలన్నీ చల్లారాయి అనుకున్నాక నిమ్మరసం వేసుకోవాలండి. బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసానండి. చింతపండు రసం అయితేనే ముందే వేసుకోవచ్చు, ఏమి కాదండి. చిక్కగా ఉడకబెట్టుకొని నిమ్మరసం వేసుకోవాలండి. దానికి చింతపండు రసం వేసుకోవాలండి. వేసుకొని నిమ్మరసం అంతా పట్టాక ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. 10 నుంచి 15 రోజులు నిల్వ ఉండే ఆకాకరకాయ పచ్చడి రెడీ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్